శ్రీ దత్తాత్రేయాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం సకల భోగాలను సుఖాలను ప్రసాదించే శ్రీ గురు దత్తాత్రేయ చతుర్దశ నామ స్తోత్రాన్ని, ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. వరదః కార్తవీర్యాది రాజరాజ్యప్రదో నగః విశ్వశ్లాఘ్యో మితాచారో దత్తాత్రేయో మునీశ్వరః. అనగా వరాలను ఇచ్చేవాడు, కార్త్యవీర్యార్జునునికి రాజ్యాన్ని ప్రసాదించినవాడు, పాపరహితుడు, విశ్వముచే ప్రశంసింపబడేవాడు, అపారమైన ఆచార సంపద కలవాడు, మునీశ్వరులలో శ్రేష్ఠుడు దత్తాత్రేయుడు. పరాశక్తి పదాశిష్టో యోగానందః సదోన్మదః సమస్త వైరితేజోహృత్ పరమామృత సాగరః. అనగా పరాశక్తి పాదాలను ఆశ్రయించినవాడు, యోగానంద స్వరూపుడు, సదా ఆధ్యాత్మిక ఆనందంలో మునిగి ఉండేవాడు, సకల శత్రువుల తేజస్సును హరించేవాడు, పరమామృతము యొక్క సాగరము వంటివాడు. అనసూయా గర్భరత్నం భోగమోక్ష సుఖప్రదః నామాన్యేతాని దేవస్య చతుర్దశ జగద్గురో హరే దత్తాభిధానస్య జప్తవ్యాని దినే దినే. అనగా అనసూయామాత గర్భమున పుట్టిన రత్నము వంటివాడు, మోక్షాన్ని మరియు సుఖాన్ని ప్రసాదించేవాడు, జగద్గురువు అను 14 నామములు. హరిస్వరూపుడైన దత్తాత్రేయుని ఈ నామములు ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో జపించవలయును. ఇది శ్రీ దత్తాత్రేయ చతుర్దశ నామస్తోత్రం. ఇప్పుడు ఈ దత్తాత్రేయ చతుర్దశ నామస్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ఈ స్తోత్రాన్ని నిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా జ్ఞానము వృద్ధి చెందును, సకల భోగములు సుఖములు లభించును, కోరికలన్నీ నెరవేరును, తుదకు మోక్ష మార్గం లభించును. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.